ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. యాదికున్నదా మర్చిపోయినరా? యాదికి లేకపోతే ఒక్కసారి యాద్ చేయాలి. ఒక్కసారి చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి కథలు చెప్పిండ్రో ఎలక్షన్లలో. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వచ్చినాయా అన్ని? ఏమేం మాటలు చెప్పిండో విన్నారా? 4000 वजीफा मिला किसी को? 4000 पेंशन వచ్చిందా? नहीं सुनाई दे रहा. 4000 आसरा पेंशन मिला आपको? వచ్చిందా? 2,500 వచ్చిందా మహిళలకు? మిలా किसी को? తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ సార్ ముందే చెప్పిండు, వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు లంగలు. వీళ్ళు బద్మాష్లు. వీళ్ళట తులం బంగారం ఇస్తారట. ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారంట. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే వాళ్ళకన్నా? హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? ఒక్క ఇటుక పెట్టిండా? ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట, మనం వేయాలన్నట. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, ఏమంటుండేరికైనా కాంగ్రెస్ ఆయన, మేము 2 ఏళ్లల్లో మీరు అవకాశం ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు. మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్ కు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. కరోడ్పతి. ఓ एक అమితాబ్ బచ్చన్ సాబ్ కా ప్రోగ్రామ్ है कौन बनेगा करोड़पति అని. రేవంత్ రెడ్డి కూడా చూసిండు. చూసి कौन बनेगा करोड़पति ప్రోగ్రామ్ చూసి हमारे सब बहनों को मैं करोड़पति बना देता అన్నాడు. అయినరా కోటీశ్వరులు అందరూ? 2 ఏళ్లలో కోటి కాకపోతే 40 లక్షల రావన్నా వద్దా? వచ్చినాయా? కోటీశ్వర్లు అయినరా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కోటీశ్వర్లు కాదు. మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు, చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే, ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు. ఏమిటి కొంటారు? రేపటి లగ్గానికి వనుకొస్తుంది, పిల్లల చదువులకు వనుకొస్తుంది అని కొనుక్కుంటారు. అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే, ఇవాళ ఎంత అయింది ఆలోచన చేయండి. ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనం అయింది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే, అందరినీ మోసం చేసిండు. పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. 1-2 కాదు, 420 420 वादे करे कांग्रेस पार्टी वाले. डिक्लेरेशन पे डिक्लेरेशन दिए. एससी डिक्लेरेशन बोले. దళితులకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కలకొక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో? ఇచ్చుడు కాదు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ ఇండ్లు కట్టుడు కాదు, మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు. హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడే తందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి
యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండ్రి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూడా కొట్టిరున్నానా? రేవంత్ సార్ కూడా కొట్టారు. అప్పుడు నేను ఏడుస్తే కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూల కొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. బాగా పెట్టము దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా తల్లి కదా. केसीआर साहब घर दिए गरीबों को चाबियां दिए. रेवंत रेड्डी साहब आके हमारे घर तोड़ दे रहे लोगों के. हाँ सौ घर तोड़ दे रहे, हम पैसे लगा के बना. केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేయండి, నీకు గొడవలిపోద్ది. అన్ని అగో తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తలవారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్న ఓటు నీకే ఇస్తాం, కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటుంది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడురి. ఇగో ముఖ్యమంత్రి అన్న, ఈయన పేరు తిరుపతి రెడ్డి, దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు, దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు. ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు? ఉన్నదా? ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? అగో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఇల్లు చెరువులో కట్టిండు, కూలగొడుతుందా హైడ్రా? పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? ఇగో అట్లాగే డాక్టర్ వివేక్, ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది, కూలగొడుతుందా హైడ్రా? వాళ్ళు ఇవ్వాలని ముట్టదు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళై ముట్టది. కానీ ఎర్రగడ్డలో రేపు మీ ఇంటి మీదకి వస్తుంది హైడ్రా. మీరు కాంగ్రెస్ కోటేస్తే ఇక మా ఇంటికి రండ్రి, నా ఏలుతోను నన్నే, నా కంటినే పొడుచుండ్రి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చినట్టయితుంది, వాళ్ళకి ఇషారా ఇచ్చినట్టయితుంది. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన. ఒకటి 6 గ్యారంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ళ గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబారు బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పేదవాడి కోసం గల్లా బట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా, బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా